ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ కె ప్రభాకర్ రావు, తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ జీవితాల్లో మీరు సంతోషంగా ఉన్నారా? అన్నయ్య, ఉద్యోగం వచ్చింది, ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాం, కానీ ఎందుకో మా జీవితంలో సంతోషం లేదన్నయ్య అని మీలో చాలామంది అంటుండొచ్చు. అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు సంతోషంగా ఉన్నారా? మీ వైవాహిక జీవితంలో, మీ కుటుంబ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా? మీ జీవితాల్లో ఎన్నో ఆస్తి అంతస్తులు, బిల్డింగ్స్, కార్స్, మంచి మంచి బట్టలు మీరు వేసుకుంటూ ఉండొచ్చు, కానీ అయినా మీ జీవితంలో సంతోషము అనేది ఉందా? లేదు బాబు, లేదు తమ్ముడు, లేదు అన్నయ్య అని మీలో చాలామంది అంటుండొచ్చు. మీరు ఆ అసంతృప్తిలో జీవించుకుంటూ, ఎంతో ఒంటరితనంలో మీరు జీవించుకుంటూ, ఆ ఒంటరితనంలో మా బాధని ఎవరికి చెప్పాలో తెలియక, కొంచెమైనా మా జీవితాల్లో సమాధానం కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అతి ముఖ్యంగా మీరు ఎల్లప్పుడూ వర్ధిల్లిస్తూ ఉండాలి, సంతోషకరమైన జీవితాన్ని మీరు జీవించాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే అసంతృప్తితోని, ఎన్ని సంపాదించినా, ఎన్ని ఉద్యోగం ఉన్నా, ఎంత డబ్బున్నా సంతోషం లేనందువల్ల సంఘానికి కూడా వెళ్ళకుండా మానివేశారా? మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హ్యాపీనెస్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ మనీ, రిలేషన్షిప్ ఆర్ జాబ్. హ్యాపీనెస్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ గాడ్. సంతోషం అనేది దేవుడిచ్చు బహుమానం. ఆ సంతోషము మన జీవితాల్లో ఉన్న సంబంధాలు, డబ్బు, ఉద్యోగాలు బట్టి రాదు. సంతోషము ప్రారంభమయ్యేది, అది అంతమయ్యేది దేవునితోనే అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాల్లో మనము జీవిస్తున్నా, ఆశీర్వాదాలు లేకుండా మనము జీవిస్తున్నా, దేవుని యందు మనము జీవిస్తే సంతోషము మనకి కలుగుతుంది. ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనము జీవిస్తే సంతోషము కలుగుతుంది. నాతో పాటు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 35వ వచనం. ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయము. ఆయన ఆజ్ఞలనందు దావీదు గారికి సంతోషం, దాని యందు నన్ను నడువజేయము. అవును, మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన ఆజ్ఞల యందు మనము నడుచుకుంటూ జీవిస్తే, ఆయన వాక్యానుసారంగా మనము జీవిస్తే మన జీవితాల్లో కూడా సంతోషం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. రుజానామంతటి మీద విజయమిచ్చెడు దేవా, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యమున్. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. పాట విన్నారు కదా, ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మీరు పంపించే ప్రార్థన అవసరతలు ఉత్తరాల ద్వారా, ఫోన్ ద్వారా, SMS ద్వారా, ఈమెయిల్ ద్వారా ఎలా అయినా మీరు పంపించిన దానిని మేము శ్రద్ధగా, ఒక బాధ్యతతోని ఏ సమస్యకి సంబంధించిన ఆ సమస్య బుక్లో మేము నోటు చేసి మేము ప్రార్థిస్తాం. వీటిలో ప్రాముఖ్యంగా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రార్థిస్తున్నాను, వారి జీవితంలో విశ్వాసం బలపడటంలో, వారి జీవితంలో ఒక అద్భుత కార్యము జరగటంలో
మీరు కూడా పాలిభాగస్తులే అనేది మీరు మరవకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరొక పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినంలో మమ్మల్ని అడుగుపెట్టేటట్టు చేసినందుకు మీకు ఎంతో వందనాలు. ప్రభువా, లోక రక్షకుడు, ధవలవర్ణుడు, కృపామయుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా అనబడుతున్న మా మీద నమ్మకం ఉంచి ఒక బాధ్యతగా పంపించిన ప్రతి ప్రార్థన అవసరత కొరకి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి జీవితాల్లో ఉన్న కష్టాలని, బాధల్ని, సమస్యల్ని మీరు తొలగించండి. వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి. ప్రభువా, మీరు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతారో వారి జీవితాల్లో మీరు తెలియజేయమని, వారి కష్టాల్ని, అనారోగ్యాన్ని, వారిని మీరు రక్షణ మార్గంలో నడిపించి తెలియజేయమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, వీరిలో ప్రాముఖ్యంగా సిహెచ్ యేసుదాస్ గారు హార్ట్ ఆపరేషన్ అయ్యింది, వారి స్వస్థత కొరకై. రవి జోజమ్మ గారు ప్రభువా గర్భసంచి వ్యాధితోని, సుశాంత్ మైగ్రేన్తోని, అఖిల్ మౌనిక యవనస్తులు జ్వరంతోని బాధపడుతున్నారు. సిస్టర్ దెబోరా మానసిక స్వస్థత కొరకై. లింగయ్య గారు హార్ట్ ఆపరేషన్ అయ్యింది, వాటి స్వస్థత కొరకై. రమ్య కిడ్నీ ప్రాబ్లంతోని, మార్తమ్మ నడుము నొప్పితోని బాధపడుతున్నారు. ప్రభువా, వీరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీ ప్రేమ, మీ కృప ఎంత గొప్పదో వీరికి వారి పట్ల కుమ్మరించి వారికి తెలియజేయమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన కె ప్రభాకర్ రావు గారు తెనాలి నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, వేలాది మంది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది ప్రభువా అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం హౌ టు గెట్ సక్సెస్. విజయాన్ని మనం జీవితాల్లో ఎలా అందుకోవాలి. ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఒక యవనస్తుడు తన దగ్గరున్న గిటార్తోని స్కూల్ టీంలో చేరి గిటారు నేర్చుకొని దాన్ని వాయించుకుంటూ డబ్బు సంపాదించాలని ఒక లక్ష్యము అతను పెట్టుకున్నాడు. అతను వాయించడం చూసిన అతని స్నేహితులు అతనిని హేళన చేసుకుంటూ, విమర్శించుకుంటూ, కరుకుగా అతని పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ అతను అవన్నీ ఏవి పట్టించుకోకుండా తన జీవితంలో ఉన్న లక్ష్యం, నేను విజయాన్ని అందుకోవాలి, నేను డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంలో అతను జీవించాడు. అతను రోడ్డు మీద గిటార్ వాయించుకుంటూ సంపాదిస్తుండగా అతను స్నేహితులు చూశారు. చూసి ఆశ్చర్యపోయి, బాధపడి, అయ్యో ఇతనినా మేము వేధించేది, విమర్శించేది, కరుకుగా ప్రవర్తించేది, ఇతని జీవితంలో ఒక విజయాన్ని అతను అందుకోవాలి. ఏంటిది అనగా తన తల్లిని అతను కాపాడుకోవాలి. డబ్బు సంపాదించి క్యాన్సర్తో బాధపడుతున్న ఆ తల్లికి వైద్యాన్ని అందించి తనను కాపాడాలి అని వారు తెలుసుకొని వారు కూడా అతని దగ్గరికి వచ్చి అతనికి సహాయం చేసి అతనితో పాటు గిటార్ని వాయించుకుంటూ డబ్బుని సంపాదించారు. మనం గమనిస్తే ఆ యవనస్తుడు తన ఉన్న పరిస్థితుల్లో తన దగ్గర ఉన్న ఆటలతోని తను చేయగలిగింది చేసి, ఆ ఉన్న ఆయుధం కేవలం ఒక గిటారుతోని తన తల్లిని తాను కాపాడుకున్నారు. మన జీవితంలో కూడా మనం జీవిత లక్ష్యాన్ని మనం అందుకోవాలి అనంటే దేవుని పిలుపుని అందుకోవాలి. ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆటలతోని మనం చేయగలిగింది చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తారు. విజయాన్ని మనము అందుకోగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక యవనస్తుడు, తనకి ఆ గిటార్ వాయించడం రాదు, అయినప్పటికీ ఆ స్కూల్ మ్యూజికల్ టీంలో నేను ఉండాలి, అక్కడ నేను గిటారు నేర్చుకొని నా జీవితంలో నేను ఒక విజయాన్ని అందుకోవాలి, డబ్బుని నేను సంపాదించుకోవాలి అని చెప్పి ఆలోచించాడు. అక్కడున్నవారు అతన్ని ఎంత హేళన చేసినా, విమర్శించినా, కరుకుగా అతని పట్ల ప్రవర్తించినా ఆయన నిరాశ పడలేదు. ఆయన దేవుని యందు విశ్వాసము కోల్పోలేదు. ఆయన అలానే ప్రయత్నించుకుంటూ ఆ రోడ్డు మీద ఆ గిటార్ని వాయించుకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఎందుకు? ఆ డబ్బు అతని తల్లి, క్యాన్సర్తో బాధపడుతున్న ఆ తల్లికి వైద్యం చేయించడానికి అతనికి ఆ డబ్బు కావాలి. అతని జీవితంలో అతనుకున్న ఆయుధం ఒక గిటారే. ఆ గిటారుతోనే అతను ఆ విజయాన్ని అందుకున్నాడు. అతనున్న పరిస్థితి హేళన, విమర్శ, కరుకుగా ప్రవర్తించిన వారి మధ్య ఉన్నప్పటికీ అతని విజయము ప్రారంభమైంది. ఎప్పుడైతే
దేవుని యందు విశ్వాసము, ఆయన యందు నిరీక్షణ అతను కోల్పోకుండా ఆ ఆయుధాన్ని పట్టుకొని అతను ఆ గిటార్ని వాయించుకుంటూ అతను ఆ రోడ్డు మీద డబ్బుని సమకూరుస్తున్నప్పుడు అతని స్నేహితులు అతనిని చూశారు. ఆ స్నేహితులు అతన్ని చూసినప్పుడు ఎంతో బాధపడ్డారు. అయ్యో, నా స్నేహితుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడా అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అతనికి సహాయము చేసి గిటార్ ఎలా వాయించాలో అతనికి నేర్పించి వారు కూడా అతనితోని వాయించి డబ్బును సంపాదించారు. చివరికి అతనికి ఉన్న ఆయుధం ద్వారా తన తల్లిని తను కాపాడుకున్నాడు. అంటే తన జీవితంలో ఉన్న లక్ష్యము తన తల్లిని కాపాడాలి. ఆ విజయాన్ని అతను అందుకున్నాడు. దేని ద్వారా? కేవలం అంటే గిటారు వాయించడము ద్వారా. అంటే తనకు ఉన్న పరిస్థితుల్లో తన దగ్గర ఉన్న దానిని వాడుకుంటూ అతను ఏమి చేయగలుగుతాడో అది చేసి విజయాన్ని అతను అందుకున్నాడు. మన జీవితాల్లో అలాంటి పరిస్థితుల్లో కానీ మనం జీవిస్తుంటే, ఏదైనా లక్ష్యము మన జీవితాల్లో ఉంటే దాన్ని విజయంలో మనం అందుకోవాలి అని అంటే మనకు అన్నీ పరిపూర్ణంగా ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. పరిస్థితులు పరిపూర్ణంగా ఉండాలి. మన జీవితాల్లో ఉన్న అన్ని విషయాలు పరిపూర్ణంగా ఉంటేనే మనము విజయాన్ని అందుకుంటాం. అవునా? లేకపోతే అవి పర్ఫెక్ట్గా ఉండడానికి మనము వేచి చూస్తుంటాం. కానీ మనము ధ్యానించే ఈ విజయాన్ని మనం ఎలా అందుకోవాలనే అంశంలో న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనిస్తే షమ్గార్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? పాపము, విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకత, అతి ముఖ్యంగా వారిని కాపాడి వాగ్దానపు దేశానికి తీసుకొచ్చిన దేవుని పట్ల అవిధేయతతోని వారు జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న షమ్గార్ దేవుని పిలుపుని అందుకున్నాడు. అతను సిద్ధంగా ఉండి ఆ పిలుపుని అందుకొని ఒక న్యాయాధిపతిగా అతను అయ్యాడు. మనం అక్కడ గమనిస్తే ఒక సాధారణమైన వ్యవసాయము చేసుకునే వ్యక్తిని దేవుడు పిలిచి అసాధారణమైన కార్యము దేవుని కొరకు చేయడానికి అతనిని పిలిచారు. దేవుడు అతని విశ్వాసము, అతని విధేయత వల్ల అతనిని ఒక న్యాయాధిపతిగా ఆశీర్వదించారు. అక్కడ మనం గమనిస్తే ఆయన విశ్వాసాన్ని దేవుడు క్రియారూపకంలోకి తీసుకొని వచ్చారు. మనము మొదటి అంశాన్ని మనము ధ్యానించాం. సక్సెస్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ వి ఆర్. మన జీవితంలో విజయము ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా. షమ్గార్ గారి జీవితంలో పాపంలో జీవిస్తున్నవారు, అవిధేయతతో జీవిస్తున్నవారు, విగ్రహారాధన చేస్తున్నవారు మధ్య విశ్వాసంతో విధేయతతో జీవిస్తూ దేవుని దృష్టి అతని వైపు వెళ్ళి అతనిని దేవుడు పిలిచి ఆయనని న్యాయాధిపతిగా ఆశీర్వదించారు. ఈరోజు రెండో అంశం, సక్సెస్ ఫాలోస్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్. మన జీవితంలో విజయము మనల్ని వెంబడిస్తుంది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ఆటల ద్వారా మన జీవితంలో విజయం మనల్ని వెంబడిస్తుంది. అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిగా ఆ కాలంలో ఫిలిస్తీన్లు ఎప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించాలి అనే ఉద్దేశంలో, వారి దగ్గర ఉన్న ఆస్తి అంతస్తులని దొంగలించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు వారిపై యుద్ధానికి వచ్చేవారు. వారికి ఉన్న ఉద్దేశం ఏంటిదంటే ఇశ్రాయేలు దేశస్తుల్లో ఒక భయాన్ని కలిగించారు. దే హ్యాడ్ ఇన్సైట్ టు బ్రింగ్ టెర్రర్ ఇన్ దర్ హార్ట్. అలాంటి సమయంలో అక్కడ ఫిలిస్తీన్లు అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే షమ్గార్ గారు సాధారణమైన వ్యవసాయి న్యాయాధిపతిగా దేవుడు అతనిని ఆశీర్వదించారు. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ దేశస్తుల మీదకు వచ్చారో షమ్గార్ గారు ఏమి చేశారు? తన సైన్యం కోసం వేచి చూచారా? సైన్యం వచ్చాక యుద్ధానికి వెళ్ళారా? లేదు. షమ్గార్ గారు చేసిన పని ఆ మునికోల కర్రతోని 600 ఫిలిస్తీన్లని వారు హతమార్చారు. ఇది ఒక్క రోజుల్లో జరిగింది కాకపోవచ్చు, కొన్ని రోజుల్లో జరిగింది ఉండొచ్చు. కానీ ఒక మునికోల కర్రతోని మనుషుని చంపాలి అనంటే సాధ్యమైన పని కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు మనతోనే ఉంటారో ప్రతిదీ సాధ్యము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా మనం గమనిస్తే హిస్ సక్సెస్ ఫాలోడ్ విత్ వాట్ హీ హ్యాడ్. ఆయన దగ్గర అయితే ఏదైతే ఉందో దాని ద్వారా అతను విజయాన్ని అందుకున్నాడు. మునికోల కర్ర, సాధారణమైన వ్యవసాయం చేసుకునే వ్యక్తి బలమైన ఫిలిస్తీన్లని హతమార్చాడు. ఎంత గొప్ప విశ్వాస జీవితం. అక్కడ షమ్గార్ అనగా కత్తి. ఆయన విశ్వాసంలో ఆయన కత్తిలాగా జీవించాడు. ఆయన ఏ కత్తి కోసమో లేకపోతే ఇతర ఆయుధం కోసమో ఆయన వేచి చూచలేదు. ఆయన దగ్గర ఉన్న దానితోని అతను విజయాన్ని అక్కడ అందుకున్నారు. మన జీవితాల్లో కూడా
ఫిలిస్తీన్ లాంటి సాతానుడు మన జీవితాల్లో కూడా వస్తాడు. మన జీవితాల్లో శాంతి, సమాధానం, సంతోషాన్ని దొంగలించడానికి వస్తాడు. మన జీవితాల్లో కష్టాల్ని తీసుకొని వస్తాడు మనల్ని భయపెట్టడానికి. ఆ ఇశ్రాయేలు దేశస్తుల మీద ఫిలిస్తీన్లు తీసుకొచ్చినట్టు. కానీ మన జీవితాల్లో మన దగ్గరున్న పరిస్థితుల్లో మనము ఆ పరిస్థితుల్లో విజయాన్ని అందుకోవాలంటే మన దగ్గరున్న ఈ వాక్యంతో మనము ఎదుర్కొంటున్నామా? మనము మాత్రం అలా చేయకుండా దేవుణ్ణి నిందించడానికి మనం ముందుగా ఉంటాము. కానీ ఎందుకు దేవుడిచ్చిన ఈ రెండంచుల ఖడ్గంతో మనం ఎందుకు సాతానుని ఎదుర్కోలేకపోతున్నాం? మన జీవితాల్లో ఏదైనా కష్టము వచ్చింది, మన సంఘాలలో ఏదైనా కష్టం వచ్చిందంటే దాన్ని ఎక్కడ తీర్చుకుంటున్నాం? ఎందుకు మనం కోర్టు వైపు మనం తిరుగుతున్నాం? ఎందుకు మనం ఇతర మార్గాలు మనము తీసుకుంటున్నాం మన కష్టాల్ని ఎదుర్కోవడానికి? ఏవైనా సాతానుడు తీసుకొచ్చిన ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి వేరే మార్గాల్ని ఎందుకు ఎదుర్కొంటున్నాం? సక్సెస్ ఫాలోస్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఉన్న ఆటలతోనే మనము సాతానుని ఎదుర్కోగలిగితే మనము విజయము అందుకుంటాం. ఇక్కడ కూడా షమ్గార్ గారు చేసిన పని కేవలం మునికోల కర్రతోని ఫిలిస్తీన్లు ఎదుర్కొన్నారు. 600 మందిని అతను హతమార్చగలిగారు. నేను ఈ వచనాన్ని గమనించినప్పుడు కేవలం ఒకే వచనం బైబిల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఇతని గురించి రాయబడ్డది. ఈయన మర్చిపోయిన ఒక గొప్ప హీరో, ఫర్గాటెన్ హీరో కింద మనము అనుకోవచ్చు. చాలామంది ఈ రోజుల్లో ఉన్న యవనస్తులకి ఇతను ఎవరు కూడా తెలియకపోవచ్చు. కానీ ఈ యొక్క వచనంలో విజయాన్ని మనం ఎలా అందుకోగలుగుతాం? మన జీవితాల్లో ఉన్న పరిస్థితుల నుంచే మనం విజయం ప్రారంభమవుతుంది. మన జీవితాల్లో ఉన్న ఆటల నుంచే మనం విజయం మనల్ని వెంబడిస్తుంది. ఇక్కడ కూడా పాపము లాంటి పరిస్థితుల్లో ఉన్న న్యాయాధిపతి అయ్యారు. మునికోల కర్రె ఉన్న విజయాన్ని అక్కడ వారు అందుకున్నారు. కానీ మన జీవితాలు, మన కష్టానికి సమస్య ఈ రోజుల్లో చాలామందికి బార్ షాప్లో ఉంది, లేకపోతే ఇతర మనుషుల దగ్గర ఉంది, లేకపోతే కోట్ల దగ్గర ఉంది. లేదు, మన జీవితంలో ప్రతి విజయాన్ని మనం అందుకోవాలంటే దేవుని పరిశుద్ధ పాదాల దగ్గర ఉంది. ఈ రోజుల్లో చాలామంది నేను గమనించినప్పుడు ఏదైనా విజయం అందుకోవాలి, ఏదైనా సక్సెస్ఫుల్ లైఫ్ మనము లీడ్ చేయాలంటే ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలి. మంచి బట్టలు ఉండాలి, మంచి కార్లు ఉండాలి, ఫోన్లు ఉండాలి, అప్పుడే నేను మంచిగా చదువుకోగలుగుతాను. లేకపోతే మంచి స్కూల్స్లో ఉంటేనే నేను చదువుకోగలుగుతాను. ఏంటి బాబు నువ్వు సరిగ్గా చదవట్లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే సరైన స్కూలు, సరైన కాలేజీలో నన్ను వేయలేదు, అక్కడ సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పి కారణాలు చెప్తుంటారు. కానీ రిక్షా నడుపుకునేవారు, చెత్తేరుకునేవారు, ఆటో నడిపేవారు పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా అవుతున్నారు? కాన్వెంట్ స్కూళ్ళల్లో చదవా, లేకపోతే మంచి బట్టలు వేసుకొని వారు ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, కలెక్టర్సు ఎలా అవ్వగలుగుతున్నారు? దేవుని యందు భయము కలిగి వారి జీవితంలో విజయం అందుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న విజయాన్ని అందుకోవాలనేది ఉంటే అక్కడనే ప్రారంభమవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో నా దగ్గర ఉన్న ఆ వనరులతోనే నేను విజయాన్ని అందుకుంటాను అని అంటే అప్పుడు మనము విజయాన్ని అందుకుంటాం. ఇక్కడ కూడా షమ్గార్ గారి జీవితంలో కేవలం మునికోల కర్రని వారి చేతిలో ఉంది, వారు విజయము అందుకోలేదా? మన జీవితాల్లో మాత్రం మనం కారణాలు చెప్తుంటాం. కానీ దేవుని ఆశీర్వాదం షమ్గార్ గారి జీవితంలో ఉంది కాబట్టి, ఆయన పిలుపు ఇచ్చినప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన విజయాన్ని అందుకోగలిగారు. కానీ దేవుడి దగ్గర రండి, దేవుడు మీకు విజయాన్ని అందిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం, ఎలాంటి కుటుంబ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం, ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం, ఉన్న దాంట్లో దేవుడు మనకు సంతోషం ఇస్తారు, ఉన్న దాంట్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో బైబిల్ నుంచి ఇతరులను మనం గమనిస్తే వారు విజయాన్ని ఎలా అందుకున్నారు? మోషే గారి జీవితంలో కేవలం ఒక కర్ర వారి జీవితాల్లో. నీవు నా ప్రజల్ని నువ్వు కాపాడడానికి నువ్వు వెళ్ళు అంటే నేను కాపాడాలా, నేను ఎలా కాపాడాలి అని మోషే గారు కారణం చెప్పినప్పుడు నీ చేతిలో ఏది ఉంది? ఒక కర్ర ఉంది, ఆ కర్ర ద్వారా నువ్వు అద్భుత కార్యాలు చేస్తావు అని అన్నప్పుడు ఆ నైలు నదిని ఆ కర్రతోనే ఎర్రగా మార్చారు. నేనేమి చేయలేనని మోషే గారు అన్నారు, కానీ నువ్వు అన్నీ చేయగలుగుతావు, నేను నీతోని ఉంటానని దేవుడు అన్నారు. అవును, ఆ మోషే గారు ఆ కర్రతోని, ఆ షమ్గార్ గారు ఆ మునికోల కర్రతోని విజయాన్ని అందుకున్నారు. నా జీవితంలో కూడా మునికోల లాంటి కర్రలు మన జీవితాల్లో లేకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చారు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఈరోజు మనం విజయాన్ని మన జీవితాల్లో అందుకోవాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి విషయాలు, ఎలాంటి వనరులు మన జీవితాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, ద సక్సెస్ విల్ ఫాలో us when we use it. మన దగ్గర ఉన్న ఆటలతోని మనము దేవునికి మహిమ తెచ్చేటట్టు మనం జీవిస్తే, మన జీవితంతో దేవునికి మహిమ తెచ్చేటట్టు మనం జీవిస్తే
విజయం మనల్ని వెంబడిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడిచ్చిన అద్భుత జీవితంలో కారణాలు చెప్పకుండా జీవించకుండా లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ నా శారీరక కోరికల్ని నేను తీర్చుకోవాలి, నా వ్యసనాలలో నేను జీవించాలని ఈ దేవుడిచ్చిన జీవితాన్ని వ్యర్థము మనము చేసుకోకూడదు. మన జీవితాల్లో మనము విజయాన్ని అందుకోవాలి. నా దగ్గర ఆ విజయం అందుకుంటానికి నా దగ్గర ఏమీ లేదు బ్రదర్. మన జీవితాల్లో ఒక కళ ఉండొచ్చు, నేను ఇది సాధించాలి అది సాధించాలని. క్రైస్తవ భాషలో దాని ఒక విజన్ అంటారు. కాబట్టి మన జీవితాల్లో ఆ విజన్ని మనం సాకరించాలంటే ముందుగా మన దగ్గర ఉన్న వాటితోని మనం ఆ విజయాన్ని అందుకోవాలి. కాబట్టి అక్కడ మనం గమనిస్తే 5 రొట్టెలు 2 చేపలు ఉన్న ఆ చిన్న బాబు తెచ్చి దేవుడి దగ్గరికి ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని 5,000 మందికి సరిపోయేటట్టు చేశారు. కాబట్టి మన జీవితాలు ఏది ఉన్నా లేకపోయినా ఉన్న వాటితోని మనము దేవుడి కొరకు జీవిస్తే, ఉన్న జీవితంతో దేవునికి మహిమ తెచ్చేటట్టు జీవిస్తే విజయం మనల్ని వెంబడిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నా 3వ అంశం, సక్సెస్ అచీవ్స్ ఫ్రమ్ వాట్ వీ కెన్ డూ. మన జీవితాల్లో ఏదైతే మనం చేయగలుగుతామో అది చేస్తే విజయాన్ని మనము అందుకోగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం, అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను, అతనును ఇశ్రాయేలు దేశస్థులను రక్షించెను. ఇక్కడ మనం గమనిస్తే 600 మంది ఫిలిస్తీన్లను మునికోల కర్రతోనే అతను హతమార్చాడు. ఎవరు? షమ్గార్ గారు. ఎవరు అతను? సాధారణమైన వ్యక్తి, ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి. ఆయన ఒక సైనికుడు కాదు, కత్తిని ఎలా వాడాలో కూడా అతనికి తెలియదు, ఏ రాజకీయంలో ఉన్న వ్యక్తి కూడా కాదు. కేవలం ఆధ్యాత్మికంగా విశ్వాసంలో జీవిస్తున్న వ్యక్తి, విధేయతతోని జీవిస్తున్న వ్యక్తి, పాపపు లోకంలో జీవిస్తున్న వ్యక్తి. ఆ పాపపు లోకంలో దేవునికి విధేయుడుగా జీవిస్తూ దేవుడు అతని న్యాయాధిపతిగా చేశారు. ఆ పాపపు లోకంలో అతని దగ్గర ఉన్న ఆటిలతోని అతను 600 మంది ఫిలిస్తీన్లను హతమార్చాడు. కేవలం మునికోల కర్రే. మీరు ఈ దృశ్యాన్ని చూస్తే ఈ కర్రతోని మనము ఎవరినైనా చంపగలుగుతామా? చంపలేము. కానీ ఈ మునికోల కర్రతోని 600 మంది ఫిలిస్తీన్లను, బలమైన ఫిలిస్తీన్లని అతను చంపగలిగాడు. అంటే ఆయన విజయాన్ని అందుకోగలిగాడు. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు, దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు. హీ డిడ్ వాట్ హీ క్యాన్ డూ, గాడ్ డిడ్ వాట్ హీ కెనాట్ డూ. మన జీవితాల్లో మనము సమర్థులము కాదు అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు అలా చూడట్లేదు. మన జీవితాల్లో మనము సమర్థులం కాదు, దేవుడు నన్ను వాడుకోడు అని చెప్పి మనము అనుకోవచ్చు. అవును, మన జీవితాల్లో మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలోకి వచ్చారు. కానీ దేవుడు ఈ లోకంలోకి వచ్చింది సమర్థులని వెతికి రాలేదు. దేవుడు అసమర్థులని, సాధారణమైన వ్యక్తులని దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. పిలిచేటప్పుడు ఆ పిలుపుని అందుకోవటానికి మనము సిద్ధంగా ఉన్నామా? దేవుడు కూడా షమ్గార్ గారు సాధారణమైన వ్యక్తి, ఒక వ్యవసాయిని దేవుడు కూడా పిలిచారు. ఆ షమ్గార్ గారు సిద్ధంగా ఉండి దేవుడిని పిలుపుని అందుకొని దేవుని అద్భుత కార్యాన్ని వారు చేశారు. ఆయన చేయగలిగింది అతను చేశాడు, విజయాన్ని అతను అందుకున్నాడు. మన జీవితాల్లో డబ్బు, ఆస్తి, అంతస్తులే విజయము, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అని అనుకోవచ్చు. ఈ లోకరహితమైన ఆటలలో విజయాన్ని అందుకోవాలి, ఒక సక్సెస్ని మనం అందుకోవాలి అంటే డబ్బు, ఆస్తి, అంతస్తులు ఉండాలి. కానీ దేవుడు సాధారణమైన వ్యక్తులని, దేవుడు వ్యవసాయము చేసుకునే వ్యక్తిని, దేవుడు నేను సమర్థుని కాదు అనుకున్న వ్యక్తులని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాల్లో డబ్బు లేకపోవచ్చు, ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, మనం సమర్థులం కాదు అని మనము అనుకోవచ్చు. కానీ మనలాంటి వ్యక్తులని దేవుని కార్యము చేయడానికి దేవుడు పిలుస్తున్నారు. షమ్గార్ గారిని కూడా దేవుడు పిలిచారు, సిద్ధంగా ఉన్నారు. 600 మంది ఫిలిస్తీన్లను హతమార్చారు. ఎలా? ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఆయనని బలపరిచింది దేవుడు, అందుకే సమస్తము ఆయన చేయగలిగారు. నా జీవితంలో కూడా మనం సమస్తము చేయాలంటే దేవుని పిలుపుని అందుకోవాలి. మనం సిద్ధంగా ఉన్నామా? షమ్గార్ గారు దేవుని కొరకు ఫిలిస్తీన్లని హతమార్చారు, కుటుంబము కొరకు, దేశము కొరకు ఫిలిస్తీన్లని హతమార్చారు, కేవలం మునికోల కర్రతో. మన జీవితాల్లో కూడా మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాయి, ఏవి మన దగ్గర ఉన్నా మనము కూడా ఉన్న వాటితోని దేవుని కొరకు మనం ఏమి చేయగలిగితే మనం కూడా విజయాన్ని అందుకోగలుగుతాం. షమ్గార్ గారి గురించి ఒకే వచనం రాయబడ్డది. ఆ వచనంలో కూడా
ఎంత గొప్ప మాట రాయబడి. ఈయన కూడా ఇశ్రాయేల్ దేశస్తులని కాపాడారు. ఏ విధంగా? దేవుని పిలుపుని అందుకొని, దేవుని ఇచ్చిన ఆ విశ్వాసము, ఆ ధైర్యముతోని ఉన్న వాటితోనే ఆయన విజయాన్ని అందుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో, నీ జీవితాల్లో, నా జీవితాల్లో మన కుటుంబాన్ని మనం కాపాడాము, మన వైవాహిక జీవితాన్ని మనము కాపాడాము, ఆర్థిక సమస్యల్లో మనల్ని దేవుడు కాపాడాడు, ఉద్యోగము మనకి రావాలి, ఉద్యోగము ద్వారా దేవుడు మనల్ని కాపాడాడు, సంతానము ద్వారా దేవుడు నా అవమానాన్ని కాపాడాడు అని అనిపించుకోవాలని ఉందా? షమ్గార్ గారు కూడా ఇశ్రాయేలు దేశస్తులని కాపాడారు అనే విధంగా మన విశ్వాస జీవితం కూడా ఆ విధంగా ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు షమ్గార్ గారి గురించి రాశారు. మన జీవిత గ్రంథంలో కూడా మన పేరు కూడా రాయబడాలి అనంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన పాపాల్ని మనం ఒప్పుకుందాం, దేవుని సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, ఏవి మన దగ్గర ఉన్నా, ఏదైతే మనం చేయగలిగితే అది దేవుని కొరకు మనము చేస్తే విజయాన్ని మనం అందుకోగలుగుతాం. ఆ వీడియోలో కూడా ఆ యవనస్తుడు కేవలం గిటార్ అతని దగ్గర ఉంది, అతనికి వాయించడం కూడా రాదు, కానీ ఆయన దగ్గర ఉన్న ఆటితోనే అతను ప్రయత్నించాడు. తన తల్లిని తను కాపాడుకున్నాడు. ఉన్న ఆటిల్లో, ఉన్న ఆర్థిక సమస్యలలో మనం కుటుంబంగా ఐక్యతగా ఉన్నాం. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రేమ కలిగి మనము జీవిస్తున్నాం. ఆస్తి అంతస్తులు విజయానికి, సక్సెస్ఫుల్ లైఫ్కి అది మార్గం కాదు. దేవుని పిలుపు అందుకొని దేవుని కొరకు జీవించడమే దేవుని యందు విజయము అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో ఆ విజయాన్ని మనం అందుకోవాలి. కుటుంబంలో, ఆర్థికంగా, లేకపోతే వైవాహిక జీవితంలో అనారోగ్యంగా మనం విజయాన్ని అందుకోవాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారం అంతా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఎంతోమంది జీవితాల్లో కష్టాలు, బాధలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి జీవితంలో యేసు అనుచరులుగా ఉన్న వారమైన మేము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి వారిని ఆశ్చర్యపరిచి మమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన జీవితాల్లో, ఉద్యోగంలో, వివాహంలో, కుటుంబంలో మనము విజయము అందుకోవాలి అని మేము ప్రార్థిస్తాం. కాబట్టి మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా వారి జీవితంలో విజయము అందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల ఈ మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని పేరు పేరున దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My dress 1-1-214/2 flat number 505506 1-1-214/2 flat number 505506 Prithvi Apartments Extension Vivek Nagar Chikkarpalli Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.